హాయ్ అండి, శ్రీవర్మి చిన్నవంటికి స్వాగతం. ఈరోజు మన వీడియో సంక్రాంతి స్పెషల్ పిండి వంటల సిరీస్లో మరొక రుచికరమైన వంట గులాబీ పువ్వులు. వీటిని కొబ్బరి పాలతో మరియు బెల్లంతో చేసుకుంటే వీటి రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు ఇవి ఎక్కువగా తీపి లేకపోవడం వలన చాలా ఇష్టంగా తింటారండి. ఈ కరకరలాడే తీయనైన గులాబీ పువ్వులని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ముందు మనం కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలండి. దానికోసం ఈ సైజులో ఉన్న కొబ్బరికాయ తీసుకోవాలి. ఇలా కొబ్బరికాయను కొట్టేసుకున్నాక ఇక్కడ మీ దగ్గర కారం ఉన్నా కూడా దాంతో తురుముకోవచ్చండి. లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని మిక్సీలో వేసేసుకోవచ్చు. కొబ్బరి చెక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నాక మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేయాలండి. కొబ్బరి అంతా కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక జల్లెడలోకి తీసుకోవాలి. అడుగున ఒక బౌల్ పెట్టుకుని దానిపైన ఒక చిన్న జల్లెడ పెట్టుకుని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడు ఆ పాలన్నీ కూడా కిందకి దిగుతాయి. ఈ కొబ్బరి పేస్ట్లో సుమారుగా 2 గ్లాసులు నీళ్లు పడతాయండి. చూడండి, కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి కదా. 200 గ్రాముల బెల్లం తీసుకోవాలండి. ఇక్కడ మెత్తని బెల్లం తీసుకోవాలి. ఇలా చిన్నగా దంచి పెట్టుకోవాలి. అచ్చు బెల్లం తీసుకుంటే కరగడానికి టైం పడుతుందండి. ఇలా మెత్తగా ఉన్న బెల్లాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలల్లో మనం తీసుకున్న బెల్లం వేసేయాలండి. బాగా కరిగేలాగా కలపాలి. బాగా కరిగేలాగా కలపాలండి. ముక్కలు ఉండిపోకూడదు. బెల్లం అంతా కరిగిపోయాక 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి. ఒక గిన్నెలోకి 1/2 కిలో వరిపిండి తీసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న పాలని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి అన్ని పాలు కూడా పోసేయకూడదు. పాలు పోసుకునే ముందే ఒకసారి తీపి సరిపోయిందో లేదో చూసుకోవాలి. తక్కువైతే పాలల్లోనే కలుపుకొని మళ్ళీ వేసుకోవాలి. చేత్తోనే కలపాలండి. గరిటె లాంటిదైతే దానికి అంటుకుపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. మరీ జారైపోకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని అది వేడెక్కాక గులాబీ పువ్వుల గుత్తిని కూడా వేడి చేసుకోవాలండి. అప్పుడు మాత్రమే పిండిలో ముంచుకుని పువ్వులు వేసుకోవాలి, లేకపోతే సరిగ్గా రావు. ఇక్కడ ఒక మీకు చిన్న టిప్ అండి, ఇది తప్పనిసరిగా పాటించాలి. మీరు గులాబీ పువ్వులను తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ గుత్తిని 2 రోజులు ముందుగానే నూనెలో నానపెట్టుకోవాలి. అప్పుడే చాలా చక్కగా పువ్వులు తొందరగా వస్తాయి. మనం కలుపుకున్న పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలండి. గుత్తి పిండిలో ముంచగానే సౌండ్ వచ్చింది కదండి, అప్పుడు చాలా చక్కగా గుత్తి వేడెక్కినట్టు. 1-2 పువ్వులకి మనం ఇలాగ కత్తి కానీ ఊచ కానీ ఏదున్నా పర్వాలేదండి. ఒకసారి ఇలా నొక్కితే దాంట్లోకి విడిపోతుంది. మరీ ఎక్కువ వేగిపోకూడదు, ఎందుకంటే వేగిన తర్వాత కూడా బయట కలర్ వస్తుంది. ఈ గుత్తి మాత్రం ఇందులోనే ఉండాలండి. పువ్వుతో పాటు సమానంగా వేడెక్కాలి. గుత్తి నుంచి పువ్వు విడిపోయింది కదండి. చూడండి, ఇలా 4-5 పువ్వుల తర్వాత అదే చక్కగా విడిపోతుంది. ఈ గుత్తి మాత్రం పువ్వుతో పాటు సమానంగా వేడెక్కనివ్వాలండి. మామూలు గులాబీ గుత్తుతో చేయడం కష్టంగా అనిపించిన వాళ్ళు నాన్ స్టిక్ గులాబీ గుత్తు కూడా తీసుకోవచ్చండి. దీన్ని 2-3 నిమిషాలు వేడి చేసుకోవాలి. అది వేడెక్కాక అప్పుడు మనం పిండిలో ముంచుకొని పువ్వులు వేసేసుకోవడమే. చూడండి, ఎంత చక్కగా విడిపోయిందో కదా. అలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలి. చూడండి, ఎంత చక్కగా వేగిందో కదా.
ఈ వీడియోలో ఉన్న టిప్స్ అన్నీ కనుక మీరు పాటిస్తే మీకు కూడా ఇంతే క్రిస్పీ అండ్ క్రంచీ పువ్వులు రెడీ అవుతాయండి. కరకరలాడే తీయనైన గులాబీ పువ్వులు రెడీ. మరొక సంక్రాంతి స్పెషల్ పిండి వంటతో మీ ముందుకు వస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవర్మించిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.